ఒక మంచి బాక్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పక్కన పెట్టుకొని ఒక కోక్ పక్కన పెట్టుకొని తాగుతా అలా మెక్డొనాల్డ్స్లోనో లేకపోతే కేఎఫ్సీలోనో కూర్చొని రిలాక్స్ అవుతుంటే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది కదా. 2006లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ స్టోర్ ఓపెన్ చేసింది ఐమాక్స్లో. నాకు ఇంకా గుర్తుంది, ప్రసాద్ ఐమాక్స్ బయట పెద్ద లైన్ ఉంది ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి. సో ఇప్పుడు ఈ వారం బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఒక స్టడీ పబ్లిష్ అయింది. దాంట్లో ఏం చెప్పారంటే ఒక వారానికి 3 సార్లు కనుక ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే మీకు షుగర్ వచ్చే అవకాశం 20% పైగా పెరుగుతుంది అని. అంటే వారానికి 3 సార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే మీకు షుగర్ వచ్చే అవకాశం 20% పెరుగుతుంది. అంటే హ్యూజ్గా అనమాట. అంటే హైదరాబాద్లో ఆల్రెడీ 16% డయాబెటిక్స్ ఉన్నారని ఒక అంచనా, ఒక 23% ప్రీ డయాబెటిక్స్ ఉన్నారని అదే అంచనాలో తెలుస్తుంది. అంటే వీళ్ళు గనక మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ తినటం కంటిన్యూ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా డయాబెటీస్ రిస్క్ ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే స్టడీలో ఇంకేం చెప్పారంటే బాయిల్డ్ కానీ బేక్డ్ కానీ మ్యాష్డ్ పొటాటోస్ కానివ్వండి ఇది తీసుకున్నప్పుడు అంతగా రిస్క్ పెరగలేదు అని. అంటే మీరు బంగాళదుంప కూర తినడానికి భయపడక్కర్లా, మన ఇండియాలో తయారు చేసినవి భయపడక్కర్లా, కానీ మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే మాత్రం మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా పెరుగుతుంది. ఇండియాలో 1,00,000 టన్నుల ఫ్రెంచ్ ఫ్రైస్ మనం సంవత్సరానికి తింటున్నాం అనేది ఒక అంచనా. కాబట్టి ఇప్పటికైనా సరే అమెరికా మన మీద చాలా టారిఫ్లు సుంకాలు విధిస్తోంది కదా, మనం ఎందుకు అమెరికన్ ఫుడ్ తీసుకోవాలి? మనం అదే బంగాళదుంపని మనం వండుకొని తింటే ప్రాబ్లం లేదంటున్నాగా. కేవలం ఫ్రైస్తో మనకి 20% డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది అని అంటే మనం ఇవాళ నుంచి గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం అనేది మాత్రం ఇమ్మీడియట్గా ఆపేసేయాలి. ఇది వెస్ట్రన్ స్టాటిస్టిక్స్ బట్టే ఉంది. ఇండియాలో షుగర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నుంచి మీరందరూ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ కూల్ డ్రింకు ఈ 2 మానేసేయమని నా మనవి. నమస్తే.